వెల్కమ్ టు టాప్ 4 at 4 PM నేను సింధూరా. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ తెలంగాణలో రేపటి నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక భవిష్యత్ ఎన్నికలకు ఈ ఓటర్ల జాబితా సవరణ అత్యంత కీలకం కానుంది. అర్హులైన ప్రతి ఓటర్కి ఓటు హక్కు కల్పించేలా ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా ఉండేలా ఈసీ చర్యలు చేపట్టింది. ఇక రెండో టాపిక్ మరోవైపు ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. టీజేఎంయు వ్యవస్థాపక అధ్యక్షుడు హనుమంతు ముదిరాజ్ ఆమరణ దీక్షకు దిగారు. ఇక ఈ దీక్షకు ఆర్జీసీ జేఏసీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఆర్టీసీ కార్మికుల దీక్షకు అనుమతి లేదంటూ బస్ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇక టాప్ 4 లో మూడో టాపిక్ అటు ఖరీఫ్ సీజన్ మొదలైనా ఎరువులు మాత్రం దొరకటం లేదని ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. రైతు కోసం వినండంటూ పంట పొలంలో ఎరువుల బ్యాగులతో సెల్ఫీలు తీసి ఆ వీడియోలను రాహుల్ రేవంత్ కి పంపించారు. ఇక నాలుగో టాపిక్ ఇన్నాళ్లు ఉక్కపోతతో అల్లాడిన తెలంగాణకు ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. ఇక గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక ఇప్పటివరకున్న టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్ రేపటి నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ రాబోయే ఎన్నికలకు కీలకం కానున్న ఎస్ఐఆర్ అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 ఆర్టీసీ కార్మికుల సంచలన నిర్ణయం ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 ఖరీఫ్ సీజన్లోనూ తప్పని కష్టాలు రాహుల్ రేవంత్ కు ముక్రాకే రైతులైతే సెల్ఫీలతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 రాగల 4 రోజులు భారీ వర్షాలు తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ అంటూ టాప్ 4 న్యూస్. ఇప్పటివరకున్న టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. టాప్ 1 రేపటి నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ రాబోయే ఎన్నికలకు ఎస్ఐఆర్ ప్రక్రియ అయితే రేపు కీలకం కానుంది. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 ఆర్టీసీ కార్మికుల సంచలన నిర్ణయం ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆమరణ దీక్ష చేస్తున్నారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 ఖరీఫ్ సీజన్లోనూ తప్పని కష్టాలు రాహుల్ రేవంత్ కు ముక్రాకే రైతులైతే వినూత్న రీతిలో సెల్ఫీలతో నిరసన తెలిపారు. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 రాగల 4 రోజులు భారీ వర్షాలు తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్.